చెల్లిస్తున్నాను. జన్మనిచ్చినటువంటి స్వంత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రక్తము పంచుకొని పుట్టిన కుమారులు గాని కుమార్తెలు గాని ముసలివారైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి బాగోగులు చూసుకొనకుండా, వారి ఆలనా పాలన చూసుకొనకుండా, వారిని ఏ దిక్కులేని అనాథలను ఉంచే చోట అనాథ ఆశ్రయములలో ఆ ముసలి తల్లిదండ్రులను పెట్టి వారు కనీసం 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారైనా ఆ అనాథ ఆశ్రయంలోనికి వెళ్ళి ఆ ముసలి తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితి లేదు. వారు ఎలాగున్నారని చూసే పరిస్థితి కూడా లేదు. వారు అమెరికాలో సెటిల్ అయి ఇంకా వేరే ఇతర దేశాలలో వారు అక్కడ విస్తారమైనటువంటి ధనము డబ్బుతో తులతూగుతూ ఇక్కడ నుంచి ఆ ముసలి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఫోన్ చేస్తారు కదా, మీ తల్లి చనిపోయింది, మీ తండ్రి చనిపోయాడు అని ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్స్కు అకౌంట్కు డబ్బులు కొట్టి వాళ్ళ చావు చేయమని వాళ్ళు అక్కడుండే చెబుతున్నారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళను కన్నప్పుడు వీళ్ళు ఎట్లా వదిలేశారో వాళ్ళు కూడా అట్లే వదిలేస్తే బజారులో తిరిగే కుక్కలు పీక్కొని తింటాయి, వాని చాప్టర్ క్లోజ్ అవుతుంది. వాడు అమెరికాకు వెళ్ళడు, ఇంకా ఏ దేశానికి కూడా వెళ్ళడు. అట్లా చేశారు ఆ తల్లిదండ్రులు. రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి కష్టపడి పనిచేసి పోషించి సంరక్షించి బాగా చదివించి వాళ్లను ప్రయోజకులను చేస్తే వారు పెళ్లిళ్ళు చేసుకొని వేరే దేశాల్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆ స్థాయికి వాళ్ళను తీసుకొచ్చిన ముసలి తల్లిదండ్రులను చూసుకోకపోగా వాళ్ళు చచ్చిపోతే కూడా అక్కడుండి డబ్బులు కొట్టి వాళ్ళ చావు కార్యక్రమాలు చేపిస్తున్నారు. ఈ ట్రెండ్ నడుస్తుంది ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో. అందుకే దేవుడు అన్నాడు, దినములు చెడ్డవి, రాబోయే దినములు దుర్దినములు, కాలమైతే అపాయకరమైన కాలమని బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇది కలికాలం రా, కలికాలం. నిన్న ఒక వార్త చూశాను నేను, ఇక్కడే హసన్ మీరాపూర్, అది దుబ్బాక మండలమే, దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ పెద్దగుండెవెళ్ళి దాటిన తర్వాత ఉంటుంది. ఆ హసన్ మీరాపూర్ దాటిన తర్వాత చింతమడక అటు వెళ్ళిపోవచ్చు. ఆ హసన్ మీరాపూర్ గ్రామంలో ఒక ముసలి తల్లి ఉంది. ఆమెకు కొడుకు కోడలు, అసలు వారిని పట్టించుకోరట వాళ్ళు. గ్రామంలో పెద్ద మనుషులు ఎన్నోసార్లు పిలిపించి వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకు సేవ చేయాలని ఎన్నిసార్లు వాళ్ళు నచ్చజెప్పినా ఆ కొడుకు కోడలు ఆ ముసలి తల్లిని, తండ్రి అయితే చచ్చిపోయాడు, తల్లి ఒక్కతే ఉంది, చూసుకోలేదు. నిన్నటి రోజున గొడ్డలి కామ ఉంటుంది కదా, ఆ గొడ్డలి కామతో తలకాయ పగలగొట్టాడు కొడుకు. సోషల్ మీడియాలో ఆమె ఫోటో కూడా పెట్టారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది ఆమె, చచ్చిపోయేది. రక్త సంబంధులు జన్మనిచ్చి కన్నటువంటి సొంత పిల్లలు తిరగబడి వాళ్ళను పోషించకపోగా వాళ్ళను కొట్టి చంపుతున్నారు. మొన్న వార్త విన్నాను, ఆ ముసలి తల్లికి పెన్షన్ వస్తుంది 2000 రూపాయలు. కడుపున పుట్టిన కొడుకు వాడేం పని చేయడు, ఊరి మీద పడి తిరుగుతాడు. తాగుడుకు బానిసైపోయి తాగడానికి డబ్బులు లేక ఈ ముసలి తల్లి దగ్గరికి వచ్చి వీడేమో 200 ఇయ్యాడు ఖర్చుకు,
గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే ఆ డబ్బులు నిన్ను ఇచ్చిండు కదా, ఆ డబ్బులు ఇవి నాకు అంటే ఆమె ఎట్లా బతకాలి? ఆమె నేను ఇవ్వనని ఆమె ఇట్లా దొరకబట్టుకుంటే వాడు గట్టిగా ఇట్లా లాగేసి కొడితే గోడకు బలంగా ఈ తల తలిగి అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇది 1-2 వార్తలు కాదు, ప్రతిరోజు సోషల్ మీడియాలో వందల కొలదివి. కానీ ఇప్పుడు నేను మరి అనిత ఇచ్చినటువంటి సాక్ష్యము, మరి ఎలిషా గారు ఇచ్చినటువంటి సాక్ష్యము, దేవుని సేవకులు కాంతిరాజు గారు ఇచ్చినటువంటి సాక్ష్యము, జోనా గారు కూడా చెప్పారు మంచి మాటలు. నిజంగా వారు బ్లడ్ రిలేషన్ అయితే ఏమీ లేదు, కొడలకేముంటుంది? పోనీ సొంత మామన అంటే కూడా కాదు, మామ వాళ్ళ అన్న. ఈ 12 సంవత్సరాలు ఆయనను అపురూపంగా చూసుకొని ఆయన లేవలేక ఒక 8 నెలలు ఇంట్లో పడుకుంటే విసుగు చెందకుండా, ఒక మాట అనకుండా ఎంతో ప్రేమతో వాళ్ళు ఆయనకు సేవ చేశారు. అంటే ఇటువంటి కలికాలంలో, అపాయకరమైన కాలంలో కూడా ఇటువంటి సాక్ష్యం వినబడడం అనేది అరుదు. ఏదో 100 కోటి వినబడుతుంది ఇటువంటి సాక్ష్యం. ఇక మిగతా సాక్ష్యాలన్నీ మనకు తెలుసు, కల్లారా మనం చూస్తానే ఉన్నాము. ప్రభువునందు ప్రియులారా, దండు వెంకయ్య గారు ధన్యుడు, విలువైన మరణాన్ని పొందినాడు. పరదేశులో శ్రేష్ఠ భక్తుల మధ్యలో ఎంతో లాభము పొందుకొని ఆయన ఉన్నత మహిమలో ఉన్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. యేసు ప్రభు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఏ సేవకుడు రాని నెత్తి మీద చెయ్యి పెట్టి తప్పకుండా ప్రార్థన చెయ్యాలి. అలా చేసేదాకా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఓసారి నేను మామూలుగానే నెత్తి మీద చెయ్యి పెట్టక ప్రార్థన చేస్తున్న ఆయన కొరకు ప్రార్థన చేస్తా ఉన్న ప్రార్థన ప్రారంభమైంది. ఇంకా ఆయన అనుకుంటుండేమో నా నెత్తి మీద చెయ్యేదని. కళ్ళు తెరిచినట్టున్నాడు, నా చెయ్యి ఆయన్ని పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. అది ఏ సేవకుడు వచ్చినా తప్పకుండా ఆయన నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయించుకునేవాడు. రెండవది ఏంటంటే, ఆయన ఎంత ధన్యుడంటే యేసు ప్రభువును పరిచయం చేసిన వ్యక్తి. ఎంతో చదువుకున్నాం, ఎంతో ఎదిగినాం. ప్రతి ఒక్కళ్ళకు యేసు ప్రభువును పరిచయం చేసి సువార్త చెప్పాలంటే మనమంతా పని చేయలేము, ఎందుకంటే మనకు తెలివి ఎక్కువ. ఆయన అమాయకుడు కదా. ఎవరైనా ఏమైనా అనుకొని అందరికైతే యేసు ప్రభువుని నమ్ముకొని మీరు స్వర్గం పోతారు, ఈ మాట చెప్పాడు చాలు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట ఇప్పుడు గుర్తు చేశారు. అడమ్మ కూడా చెబుతుంది, నిజంగా నీతోడు కూడా అనొచ్చు ఆ మాట. అది సజీవ సాక్ష్యం. ఇది ఏదో ఆయనను పొగడడానికి చెబుతున్నది కాదు, సజీవ సాక్ష్యం. నిజంగా కీర్తిశేషులు దండు వెంకయ్య గారు ధన్యుడు, భాగ్యవంతుడు. ఆయన ఇంకా డౌటే లేదు పోయిండా లేదా అనేది. ఇంకా ఎప్పుడు కూడా రవ్వంతా ఎవరికి నాకైతే లేదు. కానీ మన పరిస్థితి ఎలాగుందో అది మాత్రం డౌటే. కానీ ఆయన చక్కగా క్రీస్తునందు బ్రతికినాడు, క్రీస్తును ఇతరులకు పరిచయం చేశాడు, క్రీస్తునందుండే చచ్చిపోయాడు. బైబిల్ చెబుతుంది, క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, భాగ్యవంతులు. వారు 3వ ఆకాశంలో పరదేశులో ఉన్నత మహిమలో విశ్రాంతి పొందుతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, దావీదు ఇటువంటి శ్రేష్ఠ భక్తులు ఉన్న చోట దండు వెంకయ్య గారు కూడా ఉన్నాడు. ఆయన చదువుకోలేదు, బాగా తెలిసిన తెలివిపరుడేమి కాదు. కానీ దేవుని దృష్టికి అయితే ఆయనను మించిన తెలివిపరుడు లేడు. భూమి మీద మానవుడు చేసే అతి తెలివైన పని ఏంటంటే, మనిషిగా పుట్టినటువంటి భగవంతుడు యేసు ప్రభువును హృదయంలో చేర్చుకోవడము, ఆయనను ఇతరులకు పరిచయం చేయడము, ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా
ఆయన యందుండే కళ్ళు మూసి వెళ్ళిపోవడం. ఇక అంతకంటే గొప్ప తెలివైన పని ఏది లేనే లేదు. నువ్వు విమానాలు కనిపెట్టవచ్చు, రాకెట్లు కనిపెట్టవచ్చు, టెలివిజన్ కనిపెట్టవచ్చు, సెల్ ఫోన్లు కనిపెట్టవచ్చు, వీడియో కాల్ చేసి అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఇప్పుడు మాట్లాడవచ్చు. అంత తెలివైనటువంటి పరికరాలు కనిపెట్టవచ్చు. కానీ యేసు ప్రభువును నువ్వు ఎరగలేదు, తెలుసుకోలేదు. కళ్ళు మూస్తావు, అగ్నిగుండంలో లబోదిబో అని మొత్తుకుంటావు. ఎందుకు ఏడిసిందా తెలివి? ఆ జ్ఞానం ఎందుకు ఏడిసింది? ఏం ప్రయోజనం? ప్రభువునందు ప్రియులారా, కీర్తిశేషులు శ్రీ దండు వెంకయ్య గారి సాక్ష్యాన్ని విన్నటువంటి నేనైతే ఫిదా అయిపోయినా. చాలా సంతోషం నాకు కలిగింది. ఆయన ప్రార్థన అనే మాట తన నోటితో పలకడం, సంఘంలో హల్లెలూయా అని హోరెత్తి ఆయన పలకడం, ఇతరులకు యేసును పరిచయం చేయడం, ఇక ఇంతకంటే ఘనమైన కార్యం ఏదైనా ఉందా? ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా ఉందా? అంత గొప్ప కార్యము కీర్తిశేషులు దండు వెంకయ్య గారి ద్వారా జరిగింది. అది సజీవ సాక్ష్యముగా నిలిచింది. ఆయన శ్రేష్ఠ భక్తుల నడుమ పరదేశంలో సంచరిస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి మంచి వ్యక్తి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి సేవలు కూడా తనకు అందేటట్లు దేవుడు కృప చూపినాడు. నిజంగా ఆయనను మనం గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకైతే ఆశీర్వాదమే. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈరోజైతే 100% నేను రవ్వంత అనుమానం లేకుండా నీతిమంతుడైన దండు వెంకయ్య గారిని గుర్తు చేసుకుంటున్నాం, ఇప్పటిదాకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తప్పకుండా దైవ దీవెన నాకు దొరికిందని నేను ప్రగాఢంగా నమ్మి విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. చాలా చోట్లకు వెళ్తాను జ్ఞాపకార్థ కూటాలకు, కానీ నాకు అక్కడ ఆశీర్వాదం దొరుకుతుందని అనుకోను. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీతిమంతుడై ఉండాలి కదా జ్ఞాపకం చేసుకునే వ్యక్తి. కాడనుకో వస్తుందా? కాబట్టి ఇక్కడైతే ఫుల్ఫిల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభాధ్యక్షులు జోనా గారు నాకు ఇంత నిడివి కలిగిన ప్రసంగం చేయమని చెప్పలేదు, కానీ ఇక మీరే ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్పారు కనుక నేను మరి ఒక 5-10 నిమిషాలే మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని నేను ముగించాలని ఆశిస్తున్నాను. వేవేళ దూతలు నిన్ను పాడగా, ఆ కంఠ స్వరములే ధ్వనించగా, వేవేల దూతలు నిన్ను పాడగా, ఆ కంఠ స్వరములే ధ్వనించగా, ఆ మందిరమంతా ధూమము చే నిండగా, ఆ మందిరమంతా ధూమము చే నిండగా, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, దూతలతో కలసి శిలాపులలో నిలచి, ఆ దూతలతో కలసి శిలాపులలో నిలచి,
నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి ఆ దూతల సెరాపులలో నిలచి దావీదు గానాల స్తోత్రారుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా దావీదు గానాల స్తోత్రారుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి ఆ దూతలతో కలసి సెరాపులలో నిలచి అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. దేవునికి స్తోత్రము. మరొకసారి మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైవజనులు రాజదాసన్న గారు రాకముందు వాక్యం నన్నే మాట్లాడమంటారేమో అనుకున్నా. రాజదాసన్న గారు వచ్చిన తర్వాత ఇక నేను ఫ్రీ అయిపోయినా. ఎలాగూ అన్నగారే వాక్యం పంచుకుంటారని నేను నిమ్మలంగా అలా కూర్చున్నాను. మరి జోనా చెప్పినట్టు మరి మా బావ ఎలిషా, చెల్లి అనిత వారి కుటుంబానికి ముందు రాజదాస్ అన్న గారే, తర్వాతనే మేము పెళ్లి చేయకముందే ఎంతో అనుబంధం కుటుంబంతో అన్నగారికి ఉంది. వారి తర్వాతనే మేము 100%. అది మంచి మాట మీరు చెప్పారు, అది వాస్తవమని నేను కూడా సభాముఖంగా ప్రకటిస్తున్నాను. మరి వయసులో పెద్దవారు రాజదాస్ అన్న గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు మాటలే ఎక్కువైనాయి కనుక వాక్యం తక్కువైనా సరిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. కనుక దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15, 16 వచనాలు
నేనే చదువుతున్నాను, దయచేసి అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగంలో ఒక దేశము మనకు కనబడుతుంది. ఆ దేశము శ్రేష్టమైన దేశము అని కూడా కనబడుతుంది. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడ దేశము అనే మాట మనకు కనబడుతుంది. ఈ దేశము శ్రేష్టమైన దేశము అని కూడా కనబడుతుంది. అంతేకాదు, ఈ దేశము, ఈ శ్రేష్టమైన దేశము పరలోక సంబంధమైనది అని కూడా స్పష్టముగా మనకు కనబడుతుంది. గనుక చదువబడిన లేఖన భాగంలో కనబడుతున్నటువంటి దేశము భారతదేశము కాదు, అమెరికా దేశము కాదు, ఇంగ్లాండ్ దేశం కాదు, ఆస్ట్రేలియా దేశము కాదు, రష్యా దేశము కాదు, జపాన్, జర్మనీ దేశము కాదు, పాకిస్తాన్ దేశం కాదు. ఈ భూమి మీద ఆకాశము క్రింద 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న దేశం ఈ 200 పైచిలుకు దేశాలలో ఏ దేశము కాదు, మనం ఉంటున్నటువంటి భారతదేశం కూడా కాదు. ఇక్కడ కనబడుతున్న దేశము శ్రేష్టమైన దేశము, అది పరలోక దేశము. ఇక్కడ ఉన్నటువంటి మానవులందరూ, మనుషులందరూ కూడా పరలోకము అనే దేశము నుండే ఈ భూమి మీదకి వచ్చినారు. గనుక ఆ పరలోకం అనే దేశంలో ఎవరున్నారు, ఎవరు ఈ మనుషులను, మానవులను భూమి మీదకి పంపించినారు అని గనుక మనం లేఖనంలో చూసినట్లయితే, పరలోక దేశమందు ఉన్నటువంటి సత్యదేవుడు, సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి. అసలు తండ్రి అనే మాటకు అర్థము, పరమార్థము ఆ సృష్టికర్తనే. ఆ తండ్రి అనే పేరు ఎవరు కూడా ఏ మనిషికి, ఏ మానవునికి భూమి మీద పెట్టొద్దన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనము చూడండి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఒకడే మీ తండ్రి. మానవులందరికీ, మనుషులందరికీ ఒక తండ్రి ఉన్నాడు. కానీ భూమి మీద పుట్టాము గనుక జన్మనిచ్చిన తండ్రి కూడా ఉన్నాడు. జన్మనిచ్చిన తండ్రి ఎవరికి వారికి సపరేట్గా ఉన్నాడు. నా తండ్రి నాకు ఉన్నాడు, నీ తండ్రి
నీకున్నాడు. ఎవరి తండ్రి వారికి ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న మానవులను, మనుషులందరినీ సృష్టించిన తండ్రి ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఒకే ఒక వ్యక్తి. ఆయన తప్ప ఇంకొకరు లేనే లేరు. ఆయన అద్వితీయుడు, అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయుడు అంటే ఇంకొకడు లేడని అర్థం. ఎందుకు ఆయన అందరికీ తండ్రి అయినాడు అంటే అందరిని ఆయన సృష్టించినాడు గనుక. మలాకీ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందికి ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద. లేరా? నా తండ్రి నాకున్నాడు, అక్కడ ఉన్నాడు. అలాగే మీ తండ్రి ఇక్కడ లేకపోవచ్చు. కానీ తండ్రి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. జన్మనిచ్చిన తండ్రి అంటారు, కన్న తండ్రి అంటాం, జన్మనిచ్చిన తండ్రి అంటాం. కానీ సృష్టికర్త అయిన తండ్రి ఉన్నాడు. ఈయన అందరికీ తండ్రి. అందుకే ఆయన అన్నాడు, భూమి మీద ఎవరికైనాను తండ్రి అనే పేరు పెట్టొద్దు, ఎందుకంటే మీకొక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. పరలోకం అనేది ఒక దేశం అని బైబిల్ చెబుతుంది. అది శ్రేష్టమైన దేశమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఆ పరలోకమందున్న తండ్రి నుండే భూమి మీదకి వచ్చినారు. పరలోక దేశము నుండే భూమి మీదకి వచ్చినారు. 90వ కీర్తన 1వ వచనం మీరు చూడండి. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలం నీవే. తరతరములకు, తరతరములకు మనకు నివాస స్థలం ఎవరట? దేవుడు. తరతరములకు మనకు నివాస స్థలము దేవుడు. ఆయన తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అది పరలోక దేశము, అది శ్రేష్టమైన దేశం. అయితే మనమందరం కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము. ఈ లోకము నీది కాదు, నిజము నమ్మురా, బ్రతుకుమని భగవంతుడు నిన్ను పంపెరా. ఈ లోకము నీది కాదు, నిజము నమ్మురా, బ్రతుకుమని భగవంతుడు నిన్ను పంపెరా. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ వెళ్తావురా? ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ వెళ్తావురా? అయ్యో మానవా, ఇది మాయరా. అయ్యో మానవా, ఇది మాయరా. ఈ లోకము మనది కాదు, ఈ లోకం మనది కాదు. బ్రతుకుమని భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించినాడు. పరలోకము అనే ఒక శ్రేష్టమైన దేశం ఉన్నది. అక్కడ సృష్టికర్త అయినటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నుండి మానవులందరూ, మనుషులందరూ భూమి మీదకి వచ్చినారు. ఎలా వచ్చారు? తరతరములకు మాకు నివాస స్థలం నీవే అని దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఆ మాట ఎందుకన్నాడు? తరతరములకు, తరతరములకు. ఒక తరం అంటే ఓ 100 ఏళ్ళు అనుకో. మరి తరతరములకు, తరతరములకు కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. దేవుడే మనకు నివాస స్థలం ఎలాగవుతాడు? ఎందుకంటే ఆయన శాశ్వతుడు గనుక.
శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవుడు శాశ్వతుడు, ఆయనే మనకు శాశ్వత నివాసము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. ఆయన ఎల్లవేళలా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. గనుక దైవజనుడైన మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవు. పరలోకము, జాగ్రత్త వినండి, పరలోకం అనే శ్రేష్టమైన దేశం ఉంది. అక్కడ అందరికీ సృష్టికర్త అయినటువంటి తండ్రి ఉన్నాడు. మనము తరతరములకు ఆ శాశ్వతుడైన దేవుని లోపలనే మనము నివాసం ఉన్నాము. అక్కడి నుండే మనము ఈ భూమి మీదకి వచ్చినాము. మన తండ్రి సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన శాశ్వత దేశము, పరలోక దేశము. మనకు శాశ్వతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే సృష్టికర్త అయిన తండ్రి. మరి శ్రేష్టమైన పరలోక దేశమే మనకు శాశ్వతమైన దేశము. కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు దేవుడు ఎప్పటిప్పటి నుండి ఉన్నాడో అప్పటి నుంచి మనము ఆయనలోనే ఉన్నాము. ఒకానొక సమయాన భూమి మీద మనము దేవుని కృపచేతనే దేవుడు జన్మింపజేయగా ఈ లోకంలో మనం పుట్టినాము. ఈ మాట అర్థం కావాలంటే ఒక మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక మీరు చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము చూడండి. 8 హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. జాగ్రత్తగా చూడండి లేఖనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. దశమ భాగాలు 10వ వంతులు తీసుకోవడానికి అర్హులు ఎవరు? లేవీయులు. అవునా కదా? లేవీయులే 10వ వంతు దశమ భాగములు పుచ్చుకోవడానికి దేవుడు వారికి అనుమతినిచ్చినాడు. ఇంతకు లేవి అనే వ్యక్తి ఎవరు చెప్పండి? లేవి అనే వ్యక్తి ఎవరు? యాకోబుకు 12 మంది కొడుకులు కదా. ఆ 12 మంది కొడుకులలో ఒక కొడుకు పేరు లేవి. మరి చెప్తలేరు ఎందుకు? లేవి అంటే నువ్వు లేచిపోయిగా ప్రసంగం చాలన్నట్టు చూస్తున్నారు, కానీ సమాధానం చెప్పాలి కదా. మెల్కీసెదెక్ అనే ఒక అద్భుతమైన వ్యక్తిని అబ్రహాము ఎదుర్కొని అన్నిటిలో 10వ వంతు ఆ మెల్కీసెదెక్కు ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. ఆ మాట ఎక్కడుంది?
ఇక్కడే ఉంది హెబ్రీ పత్రిక 7. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో 10వ వంతు అబ్రహాం ఎవరికి ఇచ్చారు చెప్పండి? అన్నిటిలో 10వ వంతు అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? మెల్కీషెదెకు ఇచ్చాడు. కానీ అన్నిటిలో 10వ వంతు లేవి కూడా ఇచ్చాడట మెల్కీషెదెకు. ఇది ఎట్లున్నదో చూడండి. దశమ భాగాలు 10వ వంతు ఎవరు తీసుకోవాలి? లేవి గోత్రంలో పుట్టినోళ్లే. మరి లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళే 10వ వంతు దశమ భాగాలు తీసుకోవడానికి అర్హులు కదా. ఇప్పుడు లేఖనం ఏం చెప్తుంది? అన్నిటిలో 10వ వంతు అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? మెల్కీషెదెకు ఇచ్చాడు. కానీ అన్నిటిలో 10వ వంతు లేవి కూడా ఇచ్చాడట. లేఖనం చెప్తుంది ఇక్కడ. ఎలా ఇచ్చాడు? అబ్రహాము కొడుకు కాదు, మునిమనుమడు అవుతుండొచ్చు అనుకుంటా. మొట్టమొదట అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముకు ఇస్సాకుని ఇచ్చాడు కదా. ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు 12 మంది కొడుకులు, అందులో ఒకడు లేవి. మరి అప్పుడు పుట్టనోడే ఎట్లా ఇచ్చాడు అంటే లేఖనం ఏం చెప్తుందంటే, ఈ అబ్రహాం అట ఈ 10వ వంతు, అన్నిటిలో 10వ వంతు దశమ భాగాలు మెల్కీషెదెకు ఇచ్చేటప్పుడు ఈ లేవి ఎవరి గర్భంలో ఉన్నాడట? ఎవరి గర్భంలో? అబ్రహాం గర్భంలో. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా హెబ్రీ 7 చూడండి. ఇక్కడ 8. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఎవరి ద్వారా ఇచ్చాడట? అబ్రహాము ద్వారా మెల్కీషెదెకు లేవి కూడా దశమ భాగాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎట్లా సాధ్యమైంది? ఏలగనగా మెల్కీషెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో, అంటే ఎవరి గర్భంలో ఉన్నాడు? అబ్రహాము గర్భంలో ఉన్నాడు. మరి అబ్రహాము ఎవరి గర్భంలో ఉన్నాడు అంటే వాళ్ళ తండ్రి గర్భంలో ఉన్నాడు. మరి వాళ్ళ తండ్రి ఎవరి గర్భంలో ఉన్నాడు? వాళ్ళ తండ్రి గర్భంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా ఆదాము తండ్రి దగ్గరకు వస్తారు. మీరు చూడండి, మరి వంశావళి మత్తయి సువార్తలో ఉంది, అలాగే లూకా సువార్తలో కూడా ఉంది. లూకా సువార్త మీరు చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఇప్పుడు యోసేపు ఏమో ఏలికి పుట్టినాడు. ఏలి మత్తతకు, మత్తత లేవికి, లేవి మెల్కీకి. ఇప్పుడు టైం లేదు కనుక మనమంతా ఇట్లా చదువుకుంటూ వద్దాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అబ్రహాము ప్రస్తావన కూడా ఉందా ఇక్కడ? ఎక్కడుంది? 34 వచనం. యూదా యాకోబుకు, అంటే యూదా ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. మరి యాకోబు ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రహాం కొడుకు. అంటే వీళ్ళందరూ ఎవరు? అబ్రహాము గర్భంలో వీళ్ళు ఉన్నారు. మరి అబ్రహాం ఎవరి గర్భంలో ఉన్నాడు? తెరహు నాహోరు షెరూగకు. ఇట్లా మనం చదువుకుంటూ వచ్చేస్తే 38లో కైనాను అనే వ్యక్తి ఎనోషు గర్భంలో ఉన్నాడు. ఎనోషు షేతు గర్భంలో ఉన్నాడు. షేతు ఆదాం గర్భంలో ఉన్నాడు. ఈ ఆదాము దేవుని గర్భంలో ఉన్నాడు. ఇది కీ పాయింట్. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా అక్కడున్నోళ్ళే. అందుకే 90వ కీర్తనలో ప్రార్థన చేశాడు, మనం పట్టించుకోం. ప్రభువా తరతరములకు మాకు నివాసస్థలం. నేను మొన్ననే పుడిచి నాకే ఎట్లా తరతరములకు నువ్వు నివాసస్థలం అని మనం ప్రశ్నిస్తే జవాబు దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు చెప్పండి, మానవులందరూ ఎవరి గర్భంలో ఉన్నారు? శ్రేష్టమైన పరలోక దేశం. ఆ పరలోక దేశంలో సృష్టికర్త అయిన తండ్రి, ఆ తండ్రి లోపలనే
ఆ తండ్రి గర్భములోనే అందరూ ఉన్నారు. కాలక్రమేణా అందరూ ఇక్కడికి వచ్చారు. ఇది భూలోక దేశం, అది పరలోక దేశం. అదేమో నిత్యం ఉండేది, ఇదేమో కొంతకాలం ఉండేది. గనక భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలుగును, లేకపోతే వీలు కలగదు. మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగిపోయి అప్పులు తీర్చుకోవడానికి వీసా తీసుకొని అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ అప్పులు తీర్చుకుందామని మనమే ముల్లే మూట అంతా సర్దుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం విమానంలో కూర్చున్నాం. జాగ్రత్తగా వినండి. మనకు తెలుసు, ఇప్పుడు నేనే కూర్చున్న విమానంలో అమెరికా దేశానికి వెళ్తున్న, పని చేసుకొని మళ్ళా భారతదేశానికి రావాలని విమానంలో కూర్చున్నప్పుడు నా పేరు నవీన్, మా తండ్రి పేరు పోచయ్య, నేను పుట్టిన ఊరు దొమ్మాట, మాది దౌలతాబాద్ మండలం, మాది సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మాది ఇండియా, భారతదేశం అనేది పర్ఫెక్ట్గా నాకు తెలుసు. విమానంలో ప్రయాణమై వెళ్తుండగా మరి అక్కడ మేఘాలు అడ్డొచ్చో లేక విమానం కింద మీద అయి కొంచెం మతి భ్రమించింది. అమెరికాలో దిగిన ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు నాకే తెలియదు, నా ఊరు తెలియదు, తండ్రి పేరు తెలియదు, దేశం తెలియదు, ఏం తెలియదు. మొత్తం డిలీట్ అయిపోయింది. పోలీసు వాళ్ళు ఉంటారు కదా, అడుగుతారు, చెప్పు నీ పేరు. ఏమో, నీ పేరు చెప్పకపోతే మీ అయ్య పేరు అని చెప్పు. ఏమో, ఏ ఊరు మీది, ఏమో, ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయింది. ఎప్పటికైనా నేను వస్తానా ఇండియాకి? వస్తానా? రాలేను. మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత పేరు ఊరు ఏది తెలియకపోతే ఎట్లా పంపిస్తారు వాళ్ళు? నా పేరు చెప్పి ఊరు చెప్పి నా దేశం చెప్తే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు పెట్టుకొనైనా మళ్ళా ఇక్కడికి పంపిస్తారు, ఇండియాకు. ఇంటికి రాగలుగుతాం. మొత్తమే ఏది గుర్తు లేకుండా మొత్తం మరిచిపోతే ఇక అమెరికా దేశము నుండి భారతదేశానికి మనం వచ్చే ప్రసక్తి లేనే లేదు, ఉండనే ఉండదు. అట్లనే శ్రేష్టమైన పరలోక దేశము నుండి వచ్చారు కదా భూమి మీదకి మనుషులందరూ. ఆ వచ్చిన దేశాన్ని ఎవడైతే జ్ఞాపకం పెట్టుకోడో, గుర్తు పెట్టుకోడో వాడు కూడా ఇక్కడి నుంచి అక్కడికి పోడు. ఆ మాట చెబుతున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. కానీ వాడు మరిచిపోయిండు, జ్ఞాపకం లేదు గనక వాడు పరలోక దేశానికి అసలు వెళ్ళే ప్రసక్తి ఉండదు. అమెరికా దేశానికి వెళ్ళిన నేను నా భారతదేశాన్ని, నేను పుట్టి పెరిగిన దేశాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ గవర్నమెంట్ నా దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు డబ్బులు పెట్టుకొని నన్ను మళ్ళా ఇంటికి పంపిస్తారు. కానీ నా ఊరే తెలియదు, పేరే తెలియదు, నా దేశమే తెలియదు. మొత్తం గుండు సున్నా డిలీట్ అయిపోయిందంటే ఎన్నేళ్ళైనా మరలా ఈ దేశానికి మనం రాలేము. అట్లనే మానవులందరూ, మనుషులందరూ కూడా పరలోకమందున్న తండ్రి గర్భములో నుండి పరలోక దేశమును విడిచి ఈ భూలోక దేశానికి వచ్చారు. పరలోకమందు నాకు తండ్రి ఉన్నాడు, ఆయన గర్భములో నుండి నేను భూమి మీదకి వచ్చాను. ఇది 4 రోజుల అంగడి, నేను కొంచెం సేపు కనబడతాను, అంతలోనే మాయమైపోతాను. నా సొంత దేశము, నా నివాస స్థలము పరలోక దేశము. అక్కడి నుంచి నేను వచ్చాను 4 రోజులు బతకడానికి. మరలా నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి వారు మాత్రమే వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మీకు దగ్గర ఏదైనా అంగడి ఉన్నదనుకో, అంగడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీకు తెలుసు కదా మీ ఊరు, మీ ఇల్లు. ఎంతసేపు అంగట్లున్నా మళ్ళీ సొంత ఇంటికి వస్తారా రారా? గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకం అనేది ఒక అంగడి. అంగట్ల రకరకాలు ఉంటాయి. ఇక ఇదే మాకు సొంతం అనుకుంటాం. ఊళ్ళో ఉన్నట్టు ఉంటుందా అంగడి? మొత్తం మార్కెట్ అంతా అన్నీ అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, మనుషులు కనబడుతూ ఉంటారు. ఇంటికాడ వాళ్ళు ఉంటారు, మనమే ఉంటుంది.
బియ్యం కడగాలి, బియ్యం పెట్టాలి, కూర వండాలి, అంతే. ఆడిపోతే ఎంతోమంది వాళ్ళు రకరకాలుగా. లోకమైన అంగడి అట్లుంది. మరి అంగట్లో అంతమంది ఉన్నారని ఇల్లు మర్చిపోతారా? అంగడి పోయిన వాళ్ళు మర్చిపోతే వస్తారా ఇంటికి? అట్లనే లోకమనే అంగడిలో మనం 4 రోజులు బ్రతకడానికి వచ్చాం, కానీ సొంత దేశం పరలోకమే. అది శ్రేష్టమైన దేశము. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పుట్టినటువంటి మనమందరము కూడా మా దేవుడు యేసు ప్రభువు అని చెప్పుకోవడం కాదు, యేసు ప్రభువే మన దేవుడు అని చెప్పుకోవాలి. అట్లా బ్రతుకుతే ఆ శ్రేష్టమైన దేశం మనం వెళ్ళగలుగుతాం. అర్థమైంది ఈ మాట? ముగించేస్తున్నాను. మా దేవుడు యేసు ప్రభువు, మా దేవుడు యేసు దేవుడు అని మనం చెప్పుకోవడం కాదు, ఆ యేసు దేవుడే నేను ఫలాని జోనా దేవుణ్ణి, ఫలాని కాంతిరాజు దేవుణ్ణి అని ఆయన చెప్పాలి. అట్లా చెప్పాలంటే ఆయనకు సిగ్గవుతుందట. ఎవరికి? దేవునికి సిగ్గవుతుందట. పరిహన అవుతారు అందరూ. మనుషులు మనకు సిగ్గవుతుంది, కానీ దేవునికి ఎందుకు సిగ్గవుతుంది అంటే అవుతుందని బైబిలే చెబుతుంది. వారిని గురించి సిగ్గుపడుతున్నాను అంటాం కదా మనం. దేవుడు సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ సిగ్గుపడాడు అంటే సిగ్గుపడతాడని అర్థం కదా. ఆయన వారి దేవుడని అనిపించుకొనుటకు సిగ్గుపడాడు అంటే సిగ్గుపడే పరిస్థితి కూడా ఉన్నది అని అర్థము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం. దేవుడు మా దేవుడు, దేవుడు మా దేవుడు అని మనం మస్తు చెప్పుకోవచ్చు అట్లా. అది మనకు పెద్ద ఫరకేం పడదు కదా, ఈజీగా చెప్తాము. యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు అని మనం చెప్తాము. మరి 63వ కీర్తన 1వ వచనంలో దేవా నా దేవుడవు నీవే. ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నాడు, దేవా మా దేవుడవు నీవే. మనం కూడా యేసు ప్రభువును దేవా మా దేవుడవు నీవే అని చెప్తామా? చెప్పమ్మా? ఖర్చు అవుతుందా? ఏం కాదు, రూపాయి ఖర్చు కాదు. యేసు ప్రభువా నీవే మా దేవుడవు, మంచిదే. అట్లా చెప్పుకోవడం అది తప్పు కాదు. యేసు ప్రభువా నీవే నా దేవుడవు, యేసు ప్రభువా నీవే నా దేవుడవు అని చెప్పుకోవడం తప్పు కాదు. అలా చెప్పుకోవడం మంచిదే. మనం ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు చెప్పుకున్నా దేవుడు చెప్పాలి, నేను ఫలాని వాళ్ళ పేరు పెట్టి చెప్పాలి. అది మరి నేను ఫలాని వాళ్ళ దేవుడనని చెప్పాలి. అట్లా చెప్పాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6. మరియు ఆయన అంటే దేవుడు, మరియు ఆయన నేను నీ తండ్రి. మోషేతో చెబుతున్నాడు. మోషే తండ్రికి దేవుడట. మోషేతో ఏమని చెబుతున్నాడు? మోషే నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు కూడా తల్లిదండ్రులకు మనలాగానే పుట్టారు. మనకేమో 21వ దినం నాడు పేరు పెట్టారు, వాళ్ళకేమో 8వ రోజున పేరు పెట్టారు. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి ఇక్కడ మనకు లేవా పేర్లు? మనకు కూడా పేర్లు ఉన్నాయి. వాళ్ళు మనుషులే, మనం మనుషులే, కానీ వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ దేవుడని అన్నాడు. విశ్వ సృష్టికర్త మోషే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని సగర్వంగా చెప్పుకున్నాడు, సిగ్గుపడలే. మరి మన గురించి కూడా ఆయన పేరు పెట్టి నేను ఫలాని వాళ్ళ దేవుడనని చెప్పడానికి ఆయన సిగ్గుపడొద్దు. సిగ్గుపడకుండా సగర్వంగా చెప్పాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఎటువంటి దృష్టి కలిగి ఉన్నారో అటువంటి దృష్టి మనం కలిగి ఉంటే చెబుతాడు. అటువంటి దృష్టి మనకు లేకపోతే ఆయన ఎప్పటికీ చెప్పడు. బాగా గుర్తుపెట్టుకోండి, హృదయమైన పలకం మీద కూడా రాసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి.
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, పునాదుల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. వాళ్ళు పేదోళ్ళేం కాదు, వాళ్ళు పేద కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు. అటు అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ పెద్ద ధనవంతులు వాళ్ళు. దేవుడు వాళ్ళు ఏ దేశమునైతే దేవుడు వారికి వాగ్దానం చేశాడో వాళ్ళ ఆ వాగ్దాన భూమిలోకి చేర్చినాడు. కానీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు? గిసొంటి డేరాలు వేసుకొని గుడారాలల్లో బతుకుతున్నారు. పెద్ద ధనవంతులు వాళ్ళు. మరి దేవుడే వాగ్దానం చేశాడు కదా, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. అక్కడ టీవీగా బాగుండొచ్చు కదా, పెద్ద బిల్డింగ్లు కట్టుకొని బాగుండొచ్చు కదా. అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నట్టుగానే వాళ్ళ మైండ్ ఉంది. ఎందుకంటే ఇది మా సొంతమది కాదు. దేవుడు శిల్పి అయి, నిర్మాణకుడై, పునాదులు వేసి ఒక పట్టణాన్ని కడుతున్నాడు. అది పరలోక దేశం. మేము అక్కడికి పోవాలి, కానీ ఇక్కడ మేమేం చేసేది ఉన్నది? విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగినటువంటి ఐశ్వర్యవంతులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇటువంటి డేరాలలో ఉన్నారు. మనం పోయి అడిగానమ్మా, వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. మీరు ఏ దేశంలో ఉన్నారంటే, దేవుడు మాకు వాగ్దానం చేసినా మరి కనాను దేశంలో ఉన్నాము. మరి ఎట్లా అనిపిస్తుంది? మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఇప్పుడు చేస్తారు కదా అందరు మైకులు పట్టుకుపోయి చెప్పని. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును మనం మైకు పట్టుకుపోయి ఎట్లా అనిపిస్తుంది ఈ దేశంలో? ఏ అన్యుల దేశంలో ఉన్నట్టే ఉన్నది అంటారు వాళ్ళు. అవి అట్లెందుకు? అసలు శ్రేష్టమైన దేశం అక్కడున్నది. మరి మీరు పేద కోటీశ్వరులు కదా, ఐశ్వర్యవంతులు కదా, ఈ గుడారాల్లో ఎందుకు పెంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చు కదా? అవసరం లేదు, మేము అక్కడికి పోతాం కదా. దేవుని కంటే మంచిగా కడతాం మేము. ఎంత కట్టినా దేవుని కంటే మంచిగా అయితే కట్టము. మరి దేవుడే తన చేతులతో కట్టింది కదా అక్కడ. కాబట్టి ఇక్కడ మేము అవసరం లేదని వాళ్ళు అక్కడ దృష్టి పెట్టుకొని ఆ శ్రేష్టమైన పరలోక దేశాన్ని కోరుచున్నారు. ఆ మాట ఉంది. అందుకు సిగ్గుపడలేదట దేవుడు. నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదట. అటువంటి దృష్టి ఎంతమందికి ఉంది? ఉంటే తప్పకుండా చెప్తాడు. పౌలు కూడా అన్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ ఉండబోతున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన తలకాయ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లాగుంటే మన పేరు పెట్టి మన దేవుడు అని దేవుడు తప్పకుండా చెప్పుకుంటాడు. రెండు విషయాలు కదా, ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకుంటే ఆ శ్రేష్టమైన పరలోక దేశానికి వెళ్తాము. ఏ దేశంలో నుండి మనం వచ్చామో ఆ శ్రేష్టమైన పరలోక దేశమును మనం కోరుకోవాలి. ఇక్కడుండి ఇదంతా పెంటతో సమానం. పౌలు అనుకుండా లేదా? లోకాన్ని పెంటతో సమానంగా ఆయన ఎంచుకున్నాడు. మరి మనకెట్లా కనబడుతుందో? సెంటు లెక్క కనబడుతుందా, పెంట లెక్క కనబడుతుందా? సెంటా పెంట? పెంట అయితే ఆ లైన్లో ఉన్నట్టు, సెంట్ అయితే ఇక ఈ లైన్లో ఉన్నట్టు. గనక పంచభూతములన్నీ మికటమైన వేయడంతో లయమైపోతాయి. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. మనమేమో ఇప్పుడు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. కాబట్టి లోకము మీద వెగటు కలగాలి, లోకం మీద వైరాగ్యము కలగాలి. పరలోక శ్రేష్ఠ దేశాన్ని కోరుకుంటూ పరలోకమందున్నటువంటి ఆ తండ్రి వైపే మనం కన్నులెత్తి చూడాలి. ఎందుకంటే క్రీస్తు యేసుతో కూడా మనము లేపబడ్డాం కనుక పైకి చూడాలి, కిందికి చూడొద్దు. కిందికి చూసిన ఒక ఆయన మునిగిపోయిండు కదా, అటు ఇటు చూసి ఒక ఆయన ఆగమైపోయి 40 ఏళ్ళు గొర్రెలు గాయవలసి వచ్చింది. ఒక ఆమె పూర్తిగా మొత్తం వెనకకే తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అక్కడ చూసిన ఆనోకు అటే వెళ్ళిపోయిండు. ఎటు? ఆయనతో నడిచి అటే ముఖం పెట్టి అటే చూసాడు. దేవుడు ఆయన తీసుకొని పోయిండు. కనుక ఎటు చూద్దాం మనం? పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని చూద్దాం. ఆ పరలోకం అనే శ్రేష్టమైన దేశాన్ని కోరుకొని చూద్దాం. భూమి మీద ఉండగానే నేను ఫలాని వ్యక్తి దేవుడిని దేవుడు చెప్పుకోవాలా. అట్లా మన ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. కనుక ఆ విధంగా మనం కొనసాగాలి. కీర్తిశేషులు దండు వెంకయ్య గారు నిజంగా బతికినంత కాలం అద్భుత రీతిగా బతికినాడు. కళ్ళు మూసి శ్రేష్ఠ భక్తుల స్థలానికి
ఆయన వెళ్ళిపోయినాడు గనక ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకములో ఉన్నటువంటి మనము శాశ్వతం కాదు. ఇది 4 రోజుల అంగడి. ఎవరు కూడా అగ్నిగుండం పాలు కావద్దని భగవంతుడే మనిషి అయి పుట్టి మానవులు పరలోక శ్రేష్ఠ దేశానికి చేరడానికి ఆయనే మార్గమైనాడు. నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడన్నాడు. యేసుప్రభు అంటే పరలోకం నుండి దేవుడు వేసిన నిచ్చెన. ఎక్కడికి వేశాడు? పరలోకం నుండి భూమి మీదికి. ఆ నిచ్చెన పేరు యేసుక్రీస్తు. దాని మీద నుండే అక్కడికి వెళ్ళాలి. అందుకొరకే బూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు. నేనే మార్గము, నా ద్వారా తప్ప మరొక దారి లేదన్నాడు. ఆ మంచి మార్గము పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసుక్రీస్తును నమ్మకపోతే ఎంత మంచివారికైనా నరకమే గ్యారంటీ. ఇది పరిశుద్ధ గ్రంథం చెబుతున్న ఖచ్చితమైన సువార్త. నచ్చినా నచ్చకపోయినా, జీర్ణించుకోకపోయినా బైబిల్ సువార్త ఇది. కనుక రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అదృష్టం ఈరోజు భగవంతుడు కల్పిస్తున్నాడు. అదేంటంటే యేసు ప్రభువును మీరు తీసుకొని వెళ్ళండి, పరలోకం మీకు గ్యారంటీ. మరి రక్షణ పొందిన వాళ్ళు అయ్యో దేవుడు నన్ను గురించి సిగ్గుపడుతున్నాడేమో, ఒకవేళ సిగ్గుపడేటట్టు నేను బతుకుతున్నానేమో, భూసంబంధమైన మీద నేను మనసు పెట్టుకున్నానేమో. మన పౌరస్థితి పరలోకమందున్నది బైబిల్ చెబుతుంది. పైనున్న వాటిని వెతుకుమని బైబిల్ చెబుతుంది. నేను కూడా నా పేరు పెట్టి నేను ఫలాని వాని దేవుణ్ణి అని దేవుడు చెప్పుకునేటట్టు నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకొని వెళ్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. సమయంలో ఒక దేశం ఉంది, అది శ్రేష్టమైన దేశం.